జనాలు తక్కువ అవుతున్నాయి. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా నువ్వు ఊరుకున్నాయా? నేను ఒక అడ్వకేట్ గా మాట్లాడుతున్నా. సార్ అడిగేదానికి సమాధానం చెప్తామన్నా. నువ్వెవరు ఏం మాట్లాడుతున్నావు? ఇండియన్ అందరికీ మీరు కేకలేసుకుంటే మా దాన్ని మేము పోతాం. ఇంత మీ జీవితాంతం కొట్లాడుకుంటా అరుచుకుంటా ఇదే ఉంటది వ్యవహారం. ఎంత మిగిలింది కావాలా, ఎంత ఉండేది కావాలా. ఇక్కడ వేరియేషన్ ఉంటే కేసు బుక్ అవుతుంది. మీ లోపలన్నాయా? ఈ లోపల ఎందుకు పెట్టుకున్నారమ్మా మీరు? ఏం కాదా? తప్పు తప్పే. చిత్రంగా చెప్తావేను. బాత్రూమ్ లో చూడు, జాలెట్లో చూడు, నీ మాటలు మేము వినలేదు అనుకుంటాడా ఏంది? అయ్యో చూసినాం చూడు, నీ దొంగ పని బయట పెడతాన్నాం. నువ్వేంది అడ్వకేట్ అంటివి కదా, చెప్పు మరి నాకు సమాధానం చెప్పు. లోపల ఎట్లా పెట్టుకుంటారండి? దానికి ఏంది జవాబుదారి? ఎక్కడ ఏవి ఎందుకు వచ్చాయి? పేదరాలు అయ్యా బాబు, మాటకు ముందు పేదరాలు దళితులము ఈ మాటలు వద్దండి. ఏదైనా సరే న్యాయంగా చేయాలా. ఎట్లా న్యాయం అవుతుంది మాది? ఇది న్యాయం ఎట్లయితుంది? స్టోర్ ఇదేనా? ఏం బోర్డు ఏం లేదు? బోర్డులు పెట్టేది లేదా? తూకం కరెక్ట్ ఇస్తున్నావా? అంత డబ్బా పెట్టి ఇస్తున్నారని కంప్లైంటే. ఏమన్నా బియ్యం తీసుకునే వాళ్ళనా మీరంతా? ఎట్లా మీకు తూకం ప్రకారం ఇస్తున్నారా? అయ్యా తూకం ప్రకారం ఇస్తున్నారా? ఏమ్మా డబ్బా పెట్టేందుకు ఇస్తా ఉన్నారు? డబ్బా పెట్టేందుకు ఇస్తారు మీరు? అరుగులు రాసిస్తావా? అట్లా డబ్బా పెట్టి రాసి ఇస్తున్నా, నేను తగ్గించి ఇస్తున్నాను అని చెప్పి రాసిస్తారా? మీకు డబ్బా పెట్టి ఇవ్వమని పైనుంచి ఏమైనా చెప్పారా? తగ్గించి ఇవ్వమని ఏమైనా చెప్పారా? మరి ఎట్లా ఇస్తా ఉన్నారు మీరు తక్కువ చేసి? అట్లెట్లయితుందమ్మా? అందరు గడ్డి తింటాం, మనం గడ్డి తింటామా? చెప్పండి. అట్లా కాదు కదా, మనం మనుషులం కదా, అన్నమే తింటాం. అర్థమైందా? ఒకరితో అవసరం లేదు కదా. డబ్బా పెట్టిస్తే ఒప్పుకోకండి. మీరు ఎట్లా ఒప్పుకుంటారు? ఏం పెద్ద మా బియ్యమా తీసుకోలేదా? లేవేందమ్మా? ఎందుకు లేవు? స్టాక్ వేరియేషన్ ఉందా? అంటే మీకు ఎన్ని కార్డ్స్ అలాట్మెంట్? ఎన్ని క్వింటాలు? 150 క్వింటాలు. 150 క్వింటాలు ఇవ్వడం లేదా వాళ్ళకు? బ్యాక్లాగ్ ఫోన్ అంటే బ్యాక్లాగ్ ఏం సంబంధం అండి? ఇప్పుడు వాళ్ళకి బియ్యం ఇవ్వాలా వద్దా? ఎట్లా మరి? బ్యాక్లాగులు ఎంత పక్కన పెడదాం. ఎందుకు తక్కువ చేసి ఇస్తా ఉన్నారు బియ్యం? ప్రతి ఒక్కరు డబ్బా పెట్టిస్తా ఉన్నారు. ఏదో పబ్లిక్ చెప్తా ఉన్నారు కదా. రాసుకోండి అయ్యా, కంప్లైంట్ రాసుకోండి. చూడండి బియ్యం ఎన్ని ఉన్నాయి చూడండి, లోపల ఏమేమి ఉన్నాయి. నేను మీ బ్యాక్లాగ్ ఇదంతా వదిలేద్దాం, సరేలే అది వదిలేద్దాం. ఇప్పుడు స్టాక్ ఉంది కదా మీ కాడ, ఎట్లొచ్చింది? 1 కిలో ఉంది అంటున్నారు. మీ ఈ పాస్ మిషన్ లో ఎంత ఉంది బియ్యం? రిటర్న్ స్టాక్ కొడితేనే కదా సార్ చంద్ర సార్ తెలిసేది నాకు. నా లాగినీలో డీలర్ లాగినీలో 1 కేజీ ఉన్నాయంటే నా లాగినీలోంచి ఎండి ఆపరేటర్ లాగినీలోకి కదా సార్ వెళ్ళేది. ఎండి ఆపరేటర్ లాగినీలు చూడాలి కదా. మరి సార్ ఏం సార్ రిటర్న్ స్టాక్ కొట్టాలంటే అక్కడ ఓపెన్ చేశాడు కదా సార్ తను. అక్కడ ఆయన ఓపెన్ చేశాడు. ఆయన ఓపెన్ ఎవరు? ఎండి ఆపరేటర్ లేరు కదా వీళ్ళకు. మరి ఇంకా ఎండి ఆపరేటర్ ఎవరు? మళ్ళా ఆ మిషన్ అక్కడ పోయిందా? క్లోజ్ చెప్పిండా? మీకు ఇచ్చేది 4 days 5 days. ఆ 5 days లో కంప్లీట్ చేయాలి కదా. అవును, వేరే అంటే ఇంకా వేరే వాళ్ళు అమ్ముకోవద్దా? వాళ్ళు ఇవ్వాలి కదా పబ్లిక్. వాళ్ళకు ఉంది కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదా ఏంది? ఇంకా నువ్వే 17 రోజులు నువ్వే అమ్ముతా ఉంటావా అమ్మా? చెప్పండి. వాళ్ళు అమ్మాలి కదా. ఈరోజు ఇంత డేట్ 8. ఎప్పటి నుంచి నువ్వు అమ్ముతా ఉన్నావు? 1 నుంచి 8 దాకా మీరు అమ్ముతా ఉంటే ఇంకా వేరే వాళ్ళ పరిస్థితి. అన్నీ చెప్తే ఎట్లమ్మా? ఇంకా సర్వరు
ఈడ ఇంటికాడ ఇచ్చేదానికి కూడా నీకు సర్వర్ అంటే ఎట్లా? జనాలు వస్తే ఎందుకు ఇయ్యం సార్? ఎందుకు రారమ్మా? వస్తానే ఉన్నారు జనాలు, ఎందుకు రారు? నీకు 40 క్వింటాలా బ్యాక్లాగ్? 40 క్వింటాలా? 32 క్వింటాల్ బ్యాక్లాగ్. 32 క్వింటాల్ బ్యాక్లాగ్. అట్లా ప్రతి నెల 32 క్వింటాల్ తక్కువ ఇస్తా ఉంటారా? ఒక్కసారిగా తక్కువ ఇచ్చేది బ్యాక్లాగ్ అది చూపిస్తా ఉంటది. మిగతా క్వాంటిటీ ఇవ్వాల్సిందే కదా అందరికి. పబ్లిక్ 900 చిల్లర కార్డులకు అందరికి ఇవ్వాలి కదండి. మరి లేవు అని ఎట్లా చెప్తా ఉన్నారు బియ్యము? మేము అడిగితే పంపి, వాళ్ళు అడిగితే పంపించిన అంటారా? ఏమై ఎంత దుర్మార్గం! ఇన్ని రోజుల నుంచి మేము అడిగితే కనీసం రెస్పాన్స్ కూడా లేకుండా జనాలు తక్కువ అవుతున్నాయని మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా నువ్వు ఈ విధంగా మాట్లాడి, ఈ విధంగా సపోర్ట్ చేసి, ఈ విధంగా మాట్లాడితే ఎట్లా డీడీ గారు మీరు? 200 కార్లకు గేమ్ తక్కువ అవుతున్నా కనీసం ఒక 20 మాటలు కనీసం 7-8 సార్లు కూడా ఫోన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసుకున్నావు. అవును కరెక్టే. కనీసం ఈ రోజుల నుంచి నువ్వు నువ్వు ఊరుకున్నాయా? ఈ ఊరా చెప్తారు నేను తీసుకునే సాపు సంవత్సరం కూడా ఫుల్ స్టాక్ ఇవ్వలేదు. 9 గంటలకు చదవలేదు. నేను ఒక అడ్వకేట్ గా మాట్లాడుతున్నా. మీరు అవునన్నా సార్ అడిగేదానికి సమాధానం చెప్తామన్నా. నువ్వెవరు? నువ్వెవరు ఎంత ఏం మాట్లాడుతున్నావు? మీరు సార్ అడిగేదానికి సమాధానం చెప్తాము. ఇప్పుడు వినండి వినండి. ఇప్పుడు దానికోసం కూడా మీరు ఇదో మీరు వాదులాడితే మీ సమస్య తీరదు. సార్ అడిగింది ఉన్నాడప్పా ఉన్నాడప్పా. అయ్యా అయ్యా మీరు గమ్మునుండండి అయ్యా. మీరు అరుస్తా ఉంటే సమస్య తెగదు. మీరు కేకలేయడం వల్ల సమస్య తెగదు. అర్థం చేసుకోండి. ఇది ఏంది అనేది సమస్య తీరుద్దాం, చూద్దాం. అంతే. మీరు కేకలేసుకుంటా అంటే మా దాన్ని మేము పోతాం. ఇంతే. మీ జీవితాంతం కొట్లాడుకుంటా అరుచుకుంటా ఇదే ఉంటది వ్యవహారం. గుర్తుపెట్టుకోండి. అమ్మా గమ్మునుండి తల్లి. మీ ఆ సమస్యలన్నీ కాదు, ఉండండి. మాట్లాడుతున్నారు మీరు. ఒక 5 నిమిషాలు ఆగండి. నాకు ఇప్పుడు ఈడ స్టాక్ ఎంత ఉండాలా, ఎంత ఉంది, ఇది కావాలి నాకు. అర్థమవుతుందా? మీ బ్యాక్ లాగా మళ్ళీ చూద్దాం. నాకు ఈడ స్టాక్ ఎంత ఉండాలా, ఎంత ఉంది ఈడ, అది కావాలి నాకు. అవన్నీ వదిలేద్దాం. అదే బ్యాక్ లాగా అది సమస్య. అది మనము ఎట్లా క్లారిఫై చేయాలని చేద్దాం. అది కాదు. నాకు ఈ షాప్ లో స్టాక్ ఎంత ఉండాలా ప్రజెంట్ బ్యాక్ లా. ఇప్పుడు మిగిలి ఈ నెల ఇవ్వంగా ఎంత మిగిలింది కావాలా, ఎంత ఉండేది కావాలి. ఇక్కడ వేరియేషన్ ఉంటే కేసు బుక్ అవుతుంది, లేదంటే లేదు. అంతవరకే. ఇవన్నీ కాదు. ఇప్పుడు పెద్ద ఉంది 1.5 కిలోన్నర 2 కిలో నాకు తక్కువ వస్తాయి అంటా ఉంది. మీరు తక్కువ ఇచ్చేదానికి మీకేం హక్కు ఉంది? అంటే వాళ్ళందరూ అబద్ధాలు చెప్తా ఉన్నారు, నువ్వు ఒక్కదాన్ని నిజం చెప్తాను. డబ్బా పెట్టి ఎట్లా ఇస్తా ఉన్నారు మీరు? ఎందుకు ఇస్తారు అట్లా? ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? తప్పు కదమ్మా. మీరు డబ్బా పెట్టి ఎట్లా ఇస్తారు? తూకం ప్రకారం ఇవ్వాలి మీరు. మీ ఇష్ట ప్రకారం మీరు మిగిలించుకునే దానికి తరుగు ఏం తరుగు? ఏడాలేదు. ఇది కొత్తగా జీవో ఇచ్చినారా నీకేమన్నా? బాబు మా పని చేసుకోనండి స్వామి. మీరు ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు వీళ్ళ దగ్గర 32 క్వింటాలు అంటే 64 బ్యాగులు క్వాంటిటీ ఉండాలి.
32 క్వింటాలు 32 క్వింటాలు ఒక్కసారే కదా అది. అది క్వింటాల్ అక్కడ ఉందంటే ప్రతి నెల 32 క్వింటాలు తగ్గించాము ఎవరు కదా, తగ్గించేవారు కదా. 32 పంచిన దాన్ని బట్టి మళ్ళీ మిగిలింటాయి కదా సార్, 2 కలిపి మళ్ళీ తగ్గించుకుంటాం సార్. మళ్ళీ 32 క్వింటాలు ప్రతి నెల 32 క్వింటాలు తగ్గుతా ఉంటాయి. 15,000 బ్యాక్లాగ్ ఉంది సార్. 15,000 ఉంది. 15,000 బ్యాక్లాగ్ ఉంది. 15,000 కేజీలా? ఏంది 15,000 బ్యాక్లాగ్? 15,000 ఏంది డబ్బులా, కిలోలా, తూకాలా? 15,000 కేజీలు బ్యాక్లాగ్ ఉంది. ఇప్పుడా పాతది ఎంత? 32 క్వింటాలు. ఏది చూచారు వచ్చిందా ఇప్పుడు? తీమా రండి. ఇది మల్లెపల్లి అని చెప్పేసి ఒక షాపు బ్యాక్లాగులు పడింది అని చెప్పి ఒకసారి మనకి ఇష్యూ వచ్చింది, గుర్తుందా మీకు? 32 క్వింటాలు. బ్రహ్మంగారి మఠం మండలము మల్లెపల్లె అనే విలేజ్ కి సంబంధించి. అవును, ఇక్కడ ప్రతి నెల తక్కువ వస్తా ఉన్నాయి. 32 ఆ లెటరా నేను ఫోటోలు తీసి పెట్టిస్తాను. చూడండి కొంచెం ఇది మానిటర్ చేద్దామండి. చాలా పేదోళ్ళంతా పిల్లలు అందరికి చాలా సమస్యగా ఉంది ఇది. ఓకే 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 ఓకే. ఎంత ఉందమ్మా బ్యాక్లాగ్ పోగా? ఇది కూడా చూడండి సార్ స్టేట్మెంట్. కనీసం రాసింది వాళ్ళే ఆర్ఐ. ఏం అంత బాధలుగా ఉన్నప్పుడు ఎందుకు తీసుకోవాలబ్బా? ఏం సార్ మళ్ళీ ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కదా సార్ పంచకపోతే. అవునా? ఇంకొకటి తంబు పర్మిషన్ కోసం ఎన్నిసార్లు సార్ తంబు ఏమో మళ్ళీ ఈ బ్యాక్లాగ్ ఎవరి కాడ జరిగింది గతంలో? సార్ ఈ గతంలో మాకన్నా జరిగింది సార్. అదే చెప్పవే. జరిగింది సార్, జరిగింది చెప్పలేదు. టెక్నికల్ ఇష్యూ సార్. ఆ టెక్నికల్ ఇష్యూ ఎందుకు మీరు క్లారిఫై చేసుకోలేదు అప్పటి నుంచి? లెటర్లు పెడుతున్నాము సార్, హీరింగ్ అటెండ్ అవుతున్నాం. క్లియర్ చేసుకోవాలండి, క్లియర్ చేసుకోవాలి. తిరిగి మీ దగ్గర జరిగిన పొరపాటు మాకు ఆడ ఇంత స్టాక్ ఇచ్చిండ్రు మాకంటాడు, మీరు చేసిన పొరపాటే అది. అన్నిటికి ప్రీవియస్ అంటావు ఏదమ్మా మనం? అవుమా ఇప్పుడు ఇవి లోపల ఉన్నాయా? ఈ లోపల ఎందుకు పెట్టుకున్నారమ్మా మీరు? అసలు ఇంట్లో ఎందుకు ఉందండి షాపు అండి? ఏమి డిటి గారు ఇంట్లో షాప్ ఎందుకు పెడతారు? అసలు షాప్ అనేది సపరేట్గా ఉండాలండి. మీరు ఇళ్లలో షాపులు పెడితే ఎట్లా? ఆపరేషన్ డోర్ నెంబర్ ఉన్నప్పుడు ఫ్యామిలీ ఉండకూడదు. ఎట్లా? ఇది షాప్ లెక్క పెట్టండి. ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని ఇళ్లలో పెట్టుకొని ఏంది ఇది సిబి అంటారు. చూడండి ఏంది దీని లెక్క చూడండి. ఏందో గుమ్మరిమ్మా ఏంది సిబి అంటే నీ ఉండాలి కదా నీ దగ్గర. సిబి అంటే నీ దగ్గర ఉండాలి కదమ్మా. ఎందుకు వచ్చిన ఈ ప్యాకెట్ ఎక్స్ట్రా నీ కాడ? కొనుక్కున్నావు నువ్వు పబ్లిక్ కాడ. ఏం కాదా? తప్పే. చిత్రంగా చెప్తావేను. బాత్రూమ్ లో చూడు, జాలెట్లో చూడు, నీ మాటలు మేము వినలేదు అనుకుంటాడా ఏంది? అయ్యో చూసినాం చూడు, ఈ దొంగ పని బయట పెడతా ఉన్నాం. దొంగ పని కాక పతివర్త పని అది. చెప్పమ్మా. అసగాకమ్మా పెద్దమ్మా, నువ్వు మళ్ళా మాట్లాడుతావు పెద్దమ్మ. తీసుకోపోనోళ్ళు మీరు కొనుక్కున్నారా వాళ్ళ కాడ లెక్కిచ్చి? లేదంటే కన్నా వాళ్ళు వద్దన్న కాడ ఓకే అని కొడతారు, మీరు కొట్టి మిగిలిచ్చుకుంటారు. ఏముందాడ మేము పబ్లిక్ కాడ నుంచి గ్రీవెన్స్ వస్తా ఉంది, డబ్బాలు పెట్టేస్తా ఉన్నారని. దానికి ఏంది మీ రిప్లై అని అడుగుతా ఉన్నా నేను. అంతవరకే. ఇవన్నీ ఇంకా మీరు ఏందో పాత ఎన్ని చెప్తారా? ఏదో నా చేతనైన సాయం చేస్తాడు. అవి ఎట్లా ఒకట గడ్డని వేయడానికి ప్రయత్నం చేస్తాం, పబ్లిక్ అన్యాయం జరగకుండా. అంతేగాని ఇవన్నీ మాకు కాదండి. ఏ కనపడుతుంది లేండి అంతా, అవన్నీ కాదు. సరే ఎవరు లోపల దాపెట్టుకోమన్నారా? దాన్ని చెప్పండి సమాధానం. ఎవరు లోపల దాపెట్టుకోమన్నారా? ఇవన్నీ పేపర్లు కదబ్బా. నువ్వేందో అడ్వకేట్ అంటివి కదా, చెప్పు మరి నాకు సమాధానం చెప్పు. లోపల ఎట్లా పెట్టుకుంటారండి? దానికి ఏంది జవాబుదారి? ఎక్కడేవి ఎందుకు వచ్చాయి? అది పక్కన పెడతామయ్యా బాబు. ఏంది ఇదో 49 ప్యాకెట్ ఏంది పంచాయతీ అంటాడా? నాకు చెప్పండి దానికి. ఏం తప్పు అంటే ఏంది? ఇంటికి పోవడమే తప్పు, ఇంక వల్ల లేదు ఇక్కడ.
తప్పు అంటే ఎట్లా ఊరుకుంటారు చెప్పండి? అదంతా కాదమ్మా, మా తప్పులే. ఏం తప్పు? ఎక్కడి నుంచి వస్తాయి అవి ఎక్స్ట్రా మీ దగ్గర? పబ్లిక్ దగ్గర నుంచి మీరు కొనాలా, లేకుంటే కన్నా వాళ్ళకి ఇచ్చినట్టు తమ్ము పెట్టుకోవాలి. అట్లే కదండి. ఏం చెప్పండి మరి? పేదరాలు అయ్యా బాబు, మాటకు ముందు పేదరాలు దళితులము ఈ మాటలు వద్దండి. ఏదైనా సరే న్యాయంగా చేయాలా. ఎట్లా న్యాయం అవుతుంది మాది? ఇది న్యాయం ఎట్లయితుంది? ఎట్లా? ఏం దాడి? 18 నెలలైంది నేను అధికారంలోకి వచ్చి. కాదు బాబు, 18 నెలలైంది. ఈ రూట్లో 50-100 సార్లు పోయినా నేను. ఎప్పుడన్నా వచ్చినానా? జనం కానించి నాకు చెప్పేదినండి, జనం కానించి నాకు కంప్లైంట్ ఫోన్ ద్వారా కంప్లైంట్ క్లియర్ వచ్చింది. డబ్బా పెట్టేస్తా ఉన్నారు అనే ఉద్దేశంతో వచ్చినా నేను. అడిగినా డబ్బా పెట్టేస్తా ఉన్నారని వాళ్ళు చెప్పిండు. వాళ్ళు కూడా తరుగానో లేకపోతే గతంలో అందరూ చేస్తా ఉన్నారు, మేము చేస్తామని వాళ్ళు చెప్తాను. ఇమ్యూనిటీ గ్రౌండ్స్ ఏందండి? ఇమ్యూనిటీ గ్రౌండ్ దేనికి? ఇమ్యూనిటీ గ్రౌండ్స్ ఎవరైనా సచ్చే దారెమ్మడి పోతా మనం పోయి నీళ్లు వచ్చి అది ఇమ్యూనిటీ గ్రౌండ్స్. తీసుకు హాస్పిటల్ చేస్తే ఇమ్యూనిటీ గ్రౌండ్స్. ఎవరైనా అడుక్కునే వాళ్ళు, పోలేని వాళ్ళు, బీదోళ్ళు వచ్చి అన్నం పెడితే అది ఒక ఇమ్యూనిటీ గ్రౌండ్స్. ఈ 49 ప్యాకెట్లు దాపెట్టుకొని ఇమ్యూనిటీ గ్రౌండ్స్ అంటే ఏంది బా? నువ్వు ఏంది బా నువ్వు అంటే పేపర్లు చూపిస్తావేంది? నాకెందుకు? నేనేమంటానా? నేనేం కాదని లేదు. అవన్నీ తీసేసే నేను మాట్లాడేది. తప్పు తప్పే తల్లి. రూపాయి చేసినా తప్పే, 10 కోట్లు చేసినా తప్పే, 1000 కోట్లు చేసినా తప్పే ఎవరికైనా. అట్లే ఉంటది. అట్టెట్టా చెప్పు. ఏమి ఇచ్చాడావు తల్లి? నువ్వు 20 కేలకు 2 కేలు తక్కువ చేసి ఇచ్చాడావు. అది కాదండి, డబ్బా పెట్టేస్తా ఉన్నారు తక్కువ. ఎందుకు బాబు మీరు మాట్లాడతారండి? డబ్బా పెట్టి తక్కువ ఇచ్చాంది ఆమె బియ్యం. అందరు చెప్పబట్టి నేను వచ్చింది. రాదు నేను కలగనో అంజనం పరిశ్రమ ఊహించో రాలే. ఈడ వచ్చి చూసినావు, ఆడ జనాలు అందరూ ఫోన్ చేసి చెప్తా ఉన్నారు నాకు, డబ్బా పెట్టేస్తా ఉన్నారు, 2 కేలు తక్కువ వేస్తా ఉన్నారు అని. అందుకని వచ్చినా నేను. ఏంది అనేది వాస్తవంగా రాగులు తక్కువ ఇస్తాం. 20 కేలు ఉంటే 3 కేలు తక్కువ ఇచ్చి 3 కేలు రాగులు ఇస్తాం. ఇది మీరు ఏంది చిన్నపిల్లలకి చెప్పిన బాబు? ఇట్లాంటి షాపులు నేను 100 చూసినాను. ఆయన నువ్వు నాకు చెప్తే ఎట్లా? ఇవన్నీ 18-19 నెలల నుంచి రాష్ట్రం అంతా తిరుగుతానా. నీ అట్ట డీలర్ షాపులు కొన్ని 100 చూసినా నేను. నాకు మీరు రాగులు తక్కువ ఏందో పిల్లలకి చెప్పినట్టు చెప్తే ఎవరికైనా కొత్త వాళ్ళకి చెప్పాలి. అది కాదండి. 17 కేలు బియ్యము తూకం వేసి ఇవ్వాలా, 3 కేలు రాగులు తూకం వేసి ఇవ్వాలి. డబ్బా పెట్టి తూకం ఇస్తే నీకు 2 కేలు తగ్గా. మరి నువ్వు ఆ రోజు కంప్లైంట్ పెట్టిండాలా? మాకు డబ్బా పెట్టించాడారు. పెట్టాలమ్మా, వాళ్ళు చెప్పినారు, వాళ్ళు కంప్లైంట్ పెట్టినారు. అనవసరం ఎందుకు అవుతుంది? అది మీ హక్కు. ఎవరిదైనా సరే ప్రజల హక్కు. అది వాళ్ళకి తూకం ప్రకారం ఇవ్వాలి. మనం ఆ నుంచి తూకం ప్రకారం తెచ్చుకుంటానో తూకం ప్రకారం మనం మిగిలించుకోవాలి. మన కిలోకి రూపాయి కమిషన్ ఇస్తా ఉన్నారు అంతే. అంతటితో తృప్తి పడాలా. లేదు నేను డబ్బా పెట్టేస్తా, ఎప్పుడెప్పుడు ఎవరెవరో చేయడం లేదా అంటే వాళ్ళు గడ్డి తింటారు, మనం తింటామా? అదెంత అనవసరం మనకు. మనం ఎంతవరకు ఉండాలో ఎంతవరకు చేయాలో అదే కరెక్ట్ చేయాలా. దానికి ఇమ్యూనిటీ గ్రౌండ్స్ ఇంకోటి ఏంది ఇమ్యూనిటీ గ్రౌండ్స్? అట్లుండవు దానికి. చేసిన తప్పుకు ఇమ్యూనిటీ గ్రౌండ్స్ ఏంది? కాదు, ఇమ్యూనిటీ గ్రౌండ్స్ అనే వర్డ్ దేనికి వాడతారపా? అట్లా ఎట్లా జరుగుతాయండి చిన్న మిస్టేక్స్ ఏంది? కాదమ్మా, అవన్నీ ఎట్టపోయినాయి అంటే బాగుందే. ఒక్కొక్కటి మా దృష్టికి వస్తా ఉంటే చర్యలు తీసుకుంటా ఉంటాం. మాకు ఇంకా డబ్బాలు పెట్టేది వీడియో తీసి నింటే ఇంకా అసలు అవసరమే లేదు, నిమిషాల మీద అయిపోయింది. ఎవరికైనా చెప్తా ఉన్నా నేను, ఎవరైనా డబ్బాలు పెట్టేది వీడియోలు తీసి పెట్టండి, ఖచ్చితంగా నేను ఏం రావాల్సిన పని కూడా అన్నే పంపించేస్తాం ఇంటికి. ఏం కేసు ఇమీడియట్ గా రాస్తారు. డబ్బా పెట్టి ఇవ్వకూడదు. డబ్బా 2 కేలు ఉంటది, 20 కేలకు నువ్వు 2 కేలు డబ్బా పెట్టేసి 2 కేలు వాయా. మనకు తప్పు కదా మాది. అట్లా ఇవ్వకూడదు. అట్లా ఇస్తే ఎట్లా? నీ లెక్కసారి పెంచినా పెట్టా టోటల్ వైజ్ గా చెప్పారు సార్. మొత్తం పోర్ట్ఫోలియోస్ వచ్చి 13,100 ఉన్నాయి సార్. స్కూల్ వైజ్ వచ్చి మొత్తం రైస్ లో వచ్చినాయి సార్. మొత్తం టోటల్ బ్యాగ్స్ వచ్చి కేజెస్ వచ్చి 25,541. ఏమండి ఆరో ప్రకారం కరెక్ట్ అది? 28,000 కేజెస్. 28,000 రావు సార్. ఆడ ఆ రోజుడు చూసి చెప్పారు సార్. మొత్తం 15,305. మనకు వచ్చేదే 13,000 కేజీలు. ఓకేనా? ఫ్రైడ్ రైస్, స్కూల్ రైస్, ICDS. ఇదేంది ఎంత వచ్చింది మరి? స్కూల్స్ ఇంత రావే. యాడుంది నీకు స్కూల్స్? 6 ఇదే కదా 6.
ఐసీడీఎస్ సార్. వీళ్ళకి అలాట్మెంట్ అది ఇది రాయవా? ఆ పిల్లోడు చెప్పింది అన్ని కలిపి కదా. అలాట్మెంట్స్ ఈ రెండు కలిపి ఇది వచ్చింది. ఈ రెండు కలిపి అదేమ్మా సార్. కదా అవును సార్. 10,000 కేలా టోటల్ ఇది రాయవా? ఇది రాయవా? అది ఐసీడీఎస్ ఇది ఎండిఎం సార్. సార్ ఇవన్నీ కలిపితేనే ఇది సార్. ఇవన్నీ ఇది స్కూల్ మొత్తం కలిపితేనే ఇది వచ్చింది. ఇది ఎండిఎం, ఇది ఐసిడిఎస్. ఐసీడీఎస్ కలపకుండా సార్ చెప్తున్నాడు అక్కడ. కలపాలి కదా. ఇప్పుడు వీళ్ళకు మామూలు పబ్లిక్ ఎంత వచ్చినాయి ఏమండి? పబ్లిక్ వచ్చి 15,531. 15,500 ఇది పబ్లిక్. సరే 500